వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా డేస్ అనేటువంటి చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి కదా. సో అయితే డేస్ అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకు కౌంట్ అవుతుంది. సో నాకు మెయిల్స్ చేశారంటే ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోతానేమోనని చెప్పేసి అన్ని రాసుకున్నాను. అయితే నిన్న ఒక ముగ్గురు సిస్టర్స్ అయితే మెయిల్ చేశారండి. ఒకలేమో ప్రమీల సిస్టర్, ఒకలేమో సునీత సిస్టర్, ఒకలేమో అమూల్య సిస్టర్. అక్క మీరు డైలీ ఒక 5 minutes వచ్చి మీరు ఏం చదువుతున్నారు, నిన్న ఏం చదివారు, ఈ రోజు ఏం చదువుతారు అదొక్కటి చెప్పండి అక్క. అంతే, అది కూడా మీకు వీలైతేనే, అది కూడా జస్ట్ ఒక 5 minutes మీరు వీడియోకి ఇట్లా వచ్చి మాట్లాడండి చాలు. ఇంకా అవసరం లేదక్క ఏమి, ఇంకా స్టడీ బ్లాగ్స్ కూడా మీరు తీసి మిమ్మల్ని టైం వేస్ట్ చేసుకోమని చెప్పి జస్ట్ ఒక 5 minutes లో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోండి. ఇంకా మీకు అంత ఎక్కువ టైం కూడా పట్టదు కదా, ఎడిటింగ్ అట్లాంటి ఏం అవసరం ఉండదు కదా అని చెప్పేసి అన్నారు. కరెక్టేనండి, ఎందుకంటే నేను స్టడీ బ్లాగ్స్ తీసేటప్పుడు కూడా నేను టైం వేస్ట్ చేయను. ఎందుకంటే వీడియో అనేటువంటిది ఆన్ చేస్తాను, నేను చదువుకుంటూ ఉంటాను. అంటే వీడియో ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా నేను ఫోన్ పక్కకు పెట్టేసి చదువుకుంటాను. మాక్సిమం మీ అందరికీ తెలుసు నేను సాఫ్ట్ కాపీస్ కంటే ఎక్కువ హార్డ్ కాపీస్ మీదనే డిపెండ్ అవుతానని చెప్పేసి. సో అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. జస్ట్ నేను ఒక 5 minutes మాట్లాడి దాన్ని ప్రాసెస్ చేయడానికి అంత టైం అయితే ఎక్కువ పట్టదు. అది ట్రై అండి, ఎందుకంటే నాకున్న కొంచెం టైంలో మాక్సిమం ఆఫ్ ది టైం నేను యూటిలైజ్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు ఇంట్లో ఉండే కంటే బయటికి వెళ్తేనే, స్కూల్కి వెళ్తేనే టైం ఉంటుంది అని అనుకుంటారు. నా దృష్టిలో అట్లయితే ఏం లేదు. ఎందుకంటే నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ బాక్స్ కట్టడం, వాళ్ళని రెడీ చేయడం, ఇవన్నీ అయితే అది ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పొచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలంటే ఈ టైంలోనే నేను ఎక్కువ చదవగలుగుతున్నాను, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దానికంటే కూడా. ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్స్ ఉంటాయి, వాళ్ళని సపరేట్ గా చూసుకోవాలి అప్పుడు. సో నాకైతే ఈ టైం అనేటువంటిది ఒక 5-10 minutes వీడియో అనేటువంటిది అంత పెద్ద ప్రాబ్లమే కాదు. ఐ ట్రై టు మేనేజ్. అయితే చాలా విషయాలు చెప్పాలి. అయితే చాలా మంది నేను మెయిల్స్ కి నేను అవి డైరెక్ట్ గా చెప్పలేకుంటున్నాను. అంటే చాలా మందికి సిమిలర్ డౌట్స్ అనమాట. అయితే ఒక సిస్టర్ అడిగారు కదా, అక్క మీరు ఎకానమీ బుక్ చెప్పారు కదా, బుక్ దొరకట్లేదు, అవుట్ ఆఫ్ ది స్టాక్ అని వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సీరియస్లీ, ఎందుకంటే చాలా మంది జనాలు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ప్రింట్స్ లేవంట, ఎక్కువ బుక్స్ లేవంట. అయితే నేను ఒకటే చెప్తున్నానండి, మీరు 2-3 కలిసి అడిగితే ఇవ్వలేరు కావచ్చు వాళ్ళు. అంటే ఒక ఎక్కువ మంది కలిసి అడిగితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర బుక్ లేదు అని అంటే మాత్రము ఈ టైంలో బుక్ తీసుకోవాలా అక్క అని అడిగితే అది నేను చెప్పను, తీసుకోమని కూడా చెప్పాను. కాకపోతే సోర్సెస్ ఏమి లేవు అని చెప్పేసి నిన్న కావ్య సిస్టర్ అడిగారు. అయితే నేను ఒక లింక్ ఇస్తానండి. నేను రైటర్స్ పబ్లికేషన్ ఎందులో తీసుకున్నానంటే TSPSC Groups 123.in అనమాట. సో ఆ లింక్ లోకి వెళ్ళి నేను బుక్ అయితే పర్చేస్ చేశాను. నాకు ఒక సిస్టరే చెప్పారనమాట. నేను చెప్పాను కదా పాలిటెక్నిక్ లెక్చరర్ ర్యాంకర్ ఉన్నారని చెప్పేసి, ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారని. ఆ సిస్టర్ చెప్పారు, అక్క ఇది మేడం బాగా చెప్పింది అని చెప్పేసి. అంటే నేను తనని బ్లైండ్ గా ఫాలో అయ్యి నేను అదే బుక్ తీసుకున్నాను. బుక్ కూడా బాగుంది. అందులో మనకు 3 parts గా మనకు తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్, మస్ట్ ఇండియన్ ఎకానమీ 3 parts గా ఉన్నాయి అనమాట. ఇన్ కేస్ లేదు అంటే చౌటీస్ ఎకానమీ అయినా తీసుకోండి. మనకి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో బుక్ తీసుకోవాలని కూడా చెప్పను. కావాలి అని ఖచ్చితంగా అడిగితే మాత్రం ఈ 2 sources నేను చెప్పగలుగుతాను. నా దగ్గర సార్ది నెంబర్ కూడా ఉందన్నమాట. అంటే నేను బుక్స్ అన్ని మనం ఆర్డర్ చేసిన తర్వాత ఒక ఫోన్ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. సో వాళ్ళని అడగాలన్నమాట, మనకు బుక్ ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి. వాళ్ళని అడిగితే మీ బుక్ ఈ రోజున వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మనకు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, నేను ఆ సిస్టర్ కి కూడా ఇచ్చాను. ఎట్లాంటి సిమిలర్ డౌట్స్ 2-3 అడిగారు నిన్న ఒకేసారి. సో అందుకనే వాళ్ళందరికీ కలిపి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అయితే ఇంకొకటి ఏంటిదంటే, అయితే నేను నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి. సో ఇవన్నీ నావి షార్ట్ నోట్స్ అనేటువంటి రెడీ అయిపోయినాయి నా రివిజన్ కి అని చెప్పేసి. అయితే నేను ఒక బ్రదర్ అడిగారు, అక్క ఇవన్నీ మీరు ప్రింట్ తీసుకున్నారా, ఎక్కడ ప్రింట్ తీసుకున్నారు, ఏమి షార్ట్ నోట్స్ ఉండేది మాకు ఆ PDFs ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇది ఒక్కటి కూడా ప్రింట్ కాదండి, ఇవన్నీ నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ 2022 నుంచి నేను రాసుకున్నటువంటి నోట్స్ అనమాట. మీ అందరికి తెలుసు, 2022 నుంచి నన్ను ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఇవన్నీ నేను లా ఎక్సలెన్స్ లో కోచింగ్ తీసుకున్నప్పుడు సార్ వాళ్ళు ఇచ్చిన రన్నింగ్ నోట్స్, క్లాస్ రూమ్ నోట్స్ అనమాట. క్లాస్ రూమ్ నోట్స్ అండ్ అట్ ద సేమ్ టైం నేను కొన్ని షార్ట్ నోట్స్ రాసుకున్నాను అనమాట. అవి మీ అందరికి తెలుసు కదా, మొన్నటి నుంచి నేను హిస్టరీ చదువుతున్నాను అంటున్నాను కదా. అయితే చాలా మంది ఒక 100 సార్లు అడుగుంటారు నన్ను. ఒక బ్రదర్ అయితే కంటిన్యూస్ గా, అక్క అసలు చదివింది గుర్తుండట్లేదు, నిన్న చదివిన సబ్జెక్ట్ ఈ రోజు గుర్తుండట్లేదు, ఈ రోజు చదివింది రేపు గుర్తుండట్లేదు అని అంటున్నారు కదా. ఒక్కసారి నేను హిస్టరీ చదువుతున్నాను అని చెప్పబట్టి ఎన్ని రోజులైంది ఒక్కసారి మీరు అజ్యూమ్ చేసుకోండి. నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నవారు గత 4-5 రోజుల నుంచి సేమ్ ఇదే చెప్తున్నా. ఎందుకు నేను అబద్ధం చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. అస్సలు కాదు, నేను చెప్పేది ఒకసారి కరెక్ట్ గా వినండి. ఎందుకంటే ఎవరు ఇంతగానో క్లియర్ గా చెప్పరు. అండ్ మీరు ఏమైనా ర్యాంక్ సాధించారా అక్క, మీరేమన్నా వినాలా, మీ మాట మేమెందుకు వినాలి అని అంటే నేనేం చేయలేను. కాకపోతే ఒక ఆస్పిరెంట్ గా మీకంటే కొంచెం పెద్దదానిగా నేను చెప్తున్నాను అంతే. మన ఛానల్లో ఆల్మోస్ట్ అందరూ చిన్న వాళ్ళే ఉన్నారు, 20s లోనే ఉన్నారు, 30+ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందరికి అదే చెప్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ రోజు చదివింది లేదా షార్ట్ నోట్స్ రాసుకుంది, ఈ రోజు రేపు ఎల్లుండి అదే టాపిక్ ని 3 times చదివి చూడండి, డెఫినెట్ గా మీకు గుర్తుండిపోతుంది. అట్లీస్ట్ ఒక 1-2 months వరకైనా
గుర్తుంటుందండి. మళ్ళీ మీరు దాన్ని రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. నాకేంటిదంటే ఇంతవరకు నేను రాసిన ఎగ్జామ్స్ లో హిస్టరీలో నాకు చాలా బిట్స్ పోయినాయి అనమాట. అసలు ఎందుకు పోతున్నాయి అని చెప్పేసి చాలా అంటే చాలా బాధేసింది. మోడర్న్ ఇండియాలో కూడా అది మనకు చంపారన్ సత్యాగ్రహాల సంథింగ్ అదొకటి జరిగిందండి. అదొక బిట్ నేను మిస్ చేశాను. అది అసలు నాకు ఎందుకు మిస్ చేశాను అంటే అది ఓవర్లుక్ లో పెట్టినా మరి ఏందో తెలియదు, మొత్తానికి అయితే మిస్ అయింది. అంటే మోడర్న్ ఇండియాలో కూడా నేను బిట్స్ చేయలేకపోతున్నా. హిస్టరీలో కూడా కొన్ని యాన్సెంట్ ఇండియా మీద కానీ మెడివల్ ఇండియా మీద కానీ వచ్చినప్పుడు హిస్టరీలో అవి కూడా నేను బిట్స్ చేయలేకపోతున్నా అనమాట. సో అందుకనే ఒకసారి యాన్సెంట్, మెడివల్, మోడర్న్ ఈ 3 దగ్గర పెట్టుకుని ఆ 3 సోర్సెస్ అంతా చూసి అదంతా నేను షార్ట్ నోట్స్ రాసుకున్నాను. నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. ఆ షార్ట్ నోట్స్ రీసెంట్ గా రాసాను. అండ్ అట్ ద సేమ్ టైం 2021 లో నేను ఒక సార్ది రిషికేష్ రెడ్డి సార్ అని 2019 లో టాపర్ అనమాట సార్. ఆ సార్ ఏంటిదంటే మన అనుదీప్ దురిశెట్టి సార్ నోట్స్ నుంచి తన నోట్స్ ఫామ్ చేసుకున్నారు. ఇంకా మీకు కావాలంటే రిషికేష్ రెడ్డి సార్ అని కొట్టి చూడండి, సక్సెస్ స్టోరీ అని. ఐఏఎస్ రిషికేష్ రెడ్డి సార్ 60s or 70s ఏదో ర్యాంక్ ఉంది. సో ఆ సార్ యొక్క వెబ్సైట్ లో సార్ ఒక ఐడి అంటే లింక్ ఇచ్చారు. ఆ లింక్ లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కి సిలబస్ 1 అంటే GS1 అంటే మనకు యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని ఉన్నాయి కదా, వాటిలో నేను కావాల్సిన అన్ని అంటే హిస్టరీలో యాన్సెంట్, మెడివల్, మోడర్న్ ఈ 3టికి సంబంధించిన అన్ని డౌన్లోడ్ చేసుకుని అదంతా నేను షార్ట్ నోట్స్ రాసుకున్నాను అనమాట. ఎక్సలెంట్ షార్ట్ స్టోరీ, ఎంత బాగుంటుంది అంటే నోట్స్. ఇంకా హిస్టరీలో అయితే స్టాటిక్ అయితే నేను సార్కి మెయిల్ కూడా చేశాను. అంటే బ్రదర్ ఇవి చదివితే సరిపోతుందా అని చెప్పేసి అప్పుడు నేను మెయిల్ చేస్తే స్టాటిక్ కంటెంట్ మాత్రం ఇవి మీరు చదువుకొని వెళ్ళండి, ఏ బిట్ కూడా మీరు అంటే మిస్ చేయలేరు అని చెప్పేసి అన్నారు. అది అష్యూరెన్స్ ఇచ్చారనమాట. షార్ట్ నోట్స్ నేను అంత బాగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశానని చెప్పేసి సారే మెయిల్ చేశారు. అవన్నీ ఇప్పుడు నాకు చూపించేంత టైం కూడా లేదు, ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం జరిగిన మ్యాటర్. అట్లనే మీరు నిజమే చెప్తున్నారా అంటే మెయిల్స్ వీళ్ళు అడుగుతున్నారు అని అంటున్నారు అంటే నేను ప్రూఫ్ చూపించడానికి ఆ మెయిల్ ఈ షార్ట్ కట్ తీసి పెట్టేంత టైం కూడా నాకు లేదు. ఉన్న టైంలో 10 నిమిషాల టైంలో మీతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో, ఏదైతే విషయం చెప్పాలంటున్నా అది చెప్పేస్తాను. వీడియో ప్రాసెసింగ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్ ని. సో నేను నిన్న అన్ని తీసుకున్నానండి నోట్స్. నేను ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నానో అన్ని తీసుకున్నాను. సో షార్ట్ నోట్స్ అనేటువంటి ఖచ్చితంగా రాయాలంటే ఇప్పుడు దాని గురించి నేను చెప్పలేను. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా రిషికేష్ రెడ్డి సార్దని, సార్ది మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే అది ఫస్ట్ చూడండి, అది కరెక్ట్ అయినా కాదని చూడండి, సెర్చ్ చేయండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఫాలో అయిపోండి, అందులో తప్పేం లేదు. నేను చెప్పింది మీరు చూసి ఫాలో అవ్వాలని కూడా లేదు. ఎందుకంటే ఐఏఎస్ సార్ అంటే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు ర్యాంకర్స్ అయినరు కాబట్టి వాళ్ళ నోట్స్ ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు నా నోట్స్ తీసి ఇచ్చినా కూడా ఎవరు నమ్మరు, అదే వాళ్ళే చెప్తే నమ్ముతారు. అలాగే అనుదీప్ దురిశెట్టి సార్ బ్లాగ్ లో కూడా సార్ జనరల్ స్టడీస్ 1కి 2కి 3కి 4కి సార్ ఏం రాశారో నోట్స్ అందులో కొన్ని మిస్ ఉన్నాయి అనమాట, కొన్ని లేవు. అందుకని చెప్పేసి నేను రిషికేష్ రెడ్డి సార్ది నేను అది ఫాలో అయ్యాను. ఆ నోట్స్ కూడా రాసుకున్నాను, మీకు చాలాసార్లు చూపించాను కూడా నోట్స్. ఆ నోట్స్ కూడా వీడియోస్ లో చూపిస్తా ఉన్నాను కదా. సో ఆ నోట్స్ లో మొత్తం నీట్ గా రాసుకొని అది చదివాను. అంటే ఇప్పుడు నాకు ఇంకేం మిగిలిందంటే నాకు లా ఎక్సలెన్స్ లో సీనియర్ సార్ చెప్పారనమాట నోట్స్. ఆ సీనియర్ సార్ నోట్స్ ఒకటి చదవాలన్నమాట. ఖచ్చితంగా అది చదివితే ఇప్పుడు నాకు హిస్టరీ అంతా నాకు ఒక నమ్మకం అయితే వస్తుంది, నేను కంప్లీట్ చేశాను. ఇదంతా నాకు అంటే మాకు క్లాస్ రూమ్ లో సార్ చెప్పారనమాట, సీనియర్ సార్ నోట్స్ అనమాట. ఇదంతా సార్ చెప్పిన నోట్స్. మొత్తం ఇందులో ఏంటిదంటే గ్రూప్ 1 సిలబస్ మొత్తం సార్ టాపిక్ వైజ్ గా మాకు ఎట్లా అంటే బోత్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ అనమాట మేము తీసుకుంది లా ఎక్సలెన్స్ లో. సో అదే నోట్స్ అనమాట ఇది. సో ఇది ఒక్కసారి చదివితే నాకు హిస్టరీ చదివిన అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది చదివిన తర్వాత కూడా నేను రాసుకున్న నోట్స్ కూడా చదువుతాను, ఎందుకంటే మళ్ళీ నాకు ఈ 28-29 డేస్ లో నాకు టైం ఎక్కువ సరిపోదు. సో దీనికి ఇది పెట్టుకున్నా. ఇంకా మిగతా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పాలిటీ కానీ, గవర్నెన్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఎకానమీ కానీ, మాకు ఎకానమీ రోజు సార్ చెప్పారండి. నేను ఫస్ట్ లో ఆ సార్ నోట్స్ పక్కకు పెట్టాను, కానీ ఆ సార్ చెప్పిన నోట్స్ లో నుంచి కూడా వచ్చాయి. ఎకానమీ అంటే కేవలం సోషల్ అవుట్లుక్ కానీ, అబ్స్ట్రాక్ట్ నుంచి కానీ, తెలంగాణ పాలసీస్ లో అక్కడ ఎకానమీ జీడీపీ గ్రోత్ ఇవే అడుగుతారనుకున్నా, కానీ కాదు. కొన్ని స్టాటిక్ డేటా అడిగింది అనుకోండి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈసారి తెలంగాణ హిస్టరీ కూడా చదవాలండి. తెలంగాణ హిస్టరీ మాకు శివచరణ్ సార్ చెప్పారనమాట. సో సార్ చెప్పిన నోట్స్ అనమాట ఇది. సో ఇదొకటి నోట్స్ చూడాలి. అట్లనే నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వల్ల తీసుకున్నాను. అసలు అది చదివేంత టైం ఉంటుందో ఉండదో. అట్లనే తెలుగు అకాడమీ నుంచి ఒక బుక్ తీసుకున్నాను, రఘుదీపక నుంచి కూడా ఒక బుక్ తీసుకున్నాను. సో ఇదే మనం అన్ని రిసోర్సెస్ తీసుకుంటాం, సోర్సెస్ తీసుకుంటాము, కానీ ఎక్కువ ఏం చదవము. సో అదే బాధ అనమాట. సో మాక్సిమం ఇప్పుడున్న టైంని ఇప్పుడు ఇవే అనమాట. నేను ఆల్రెడీ నోట్స్ అంతా రాసి పెట్టుకున్నాను కాబట్టి, షార్ట్ నోట్స్ అనేది రాసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అలాగే జాగ్రఫీ కూడా నేను షార్ట్ నోట్స్ రాసుకున్నానండి. జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు 2 times ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా వచ్చినాయి బిట్స్. నేను ఏవేవైతే వీడియోస్ లో మనకు ఎన్సీఆర్టీస్ నుంచి వెళ్ళి దిగినాయి అని చెప్పానో ఆ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఇంకా చాలా మంది అక్క నిజంగా పవర్ బ్యాంక్స్ అనేటువంటి ఓసాల్ బుక్స్ నుంచి వెళ్ళి మనం తీసుకున్నాం కదా,
అవి గ్రూప్ 1 కి యూజ్ అవుతాయా అని చెప్పేసి నిన్న మెయిల్ చేశాడు ఒక బ్రదర్. సో బ్రదర్ కి కూడా నేను చెప్తున్నాను, నేను తీసుకుంది నాకు యూపీఎస్సీకి అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ గా గ్రూప్ 1 కి యూజ్ అవ్వాలని తీసుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా సీరియస్లీ నేను ఎన్సీఆర్టీ బుక్స్ చాలా సార్లు చదివాను, ఒక 8 to 9 times చదువుంటాను. ఇప్పుడు ఒకసారి చదివితే 10th time అవుతుంది. సో ఎన్సీఆర్టీస్ ఎప్పుడు చదివినా కూడా అసలు బిట్స్ ఎట్లా పడుతున్నాయి అని చెప్పేసి మనం అంటే ఉండదన్నమాట, గెస్ట్ ఉండదు. చెప్పొచ్చులే ఈయన ఎవరు చంపినరు, ఆయన ఏం చంపినరు, ఆ యుద్ధం పేరేంటిది, ఈ యుద్ధం పేరేంటిది అని అనుకోవచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ బిట్స్ ఎట్లా పడుతున్నాయి అనేటువంటి నాకు ఐడియా లేదు. సో నాకు ఎప్పుడైతే ఈ ఓస్వాల్ బుక్స్ వల్లే చూసానో నేను కంటిన్యూగా అవి చదువుతూ వెళ్తున్నాను అనమాట. ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను ఎన్సీఆర్టీస్ కూడా చదివాను, ఎన్సీఆర్టీ బిట్స్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను. మిగతా వీటన్నిటికీ బిట్స్ ఎట్లా అట్లా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఎన్సీఆర్టీస్ ప్రాక్టీస్ చేయడం అనేది రావట్లేదు. ఎన్సీఆర్టీస్ ప్లస్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఈ ఎంసీక్యూస్ అన్ని అందులో ప్రాక్టీస్ చేస్తే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో అంతేనండి, వీడియో అనేటువంటిది లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. అయితే మీరు మరి రిషికేష్ రెడ్డి సార్ దగ్గర మెటీరియల్ ఎలా ఉందంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంది, హిస్టరీ కానీ ఎకానమీ కానీ. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు కానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 ఇచ్చేవాళ్ళు కానీ, గ్రూప్ 1 ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాకు షార్ట్ నోట్స్ కావాలక్క, మరి వందలు కాదు, ఒక 15 to 20 pages 30 pages ఉండే షార్ట్ నోట్స్ కావాలి అంటే నేను నా నోట్స్ అస్సలు సజెస్ట్ చేయను. ఇప్పుడు నాకు ఈ నోట్స్ అంతటిని మీరు ఇవన్నీ కావాలని అడిగినా నేను వీటిని స్కాన్ చేసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసేంత టైం లేదు. అంటే నమ్మరు కూడా, నేను నోట్స్ ఇచ్చినా కూడా కొంతమంది నమ్ముతారు, నన్ను బిలీవ్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరు నమ్మరు. సో నాకు కూడా వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి నేనేం చెప్తానంటే జయంత్ అండ్ రిషబ్ అని ఇద్దరు ఐఏఎస్ ర్యాంకర్స్ అనమాట, 2020 టాపర్స్ వాళ్ళు, ర్యాంకర్స్ వాళ్ళు. ఒకరికేమో 80 ర్యాంక్, ఒకరికేమో సంథింగ్ 3 digit, ఒకరికి 2 digit ర్యాంక్. ఇద్దరిది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనమాట. సో నేను అందుకనే వాళ్ళ ఛానల్ చూసి, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ చూస్తే వాళ్ళు ఏంటిదంటే ఆంథ్రోపాలజీ కోసం వాళ్ళ ఛానల్ నేను టెలిగ్రామ్ లో ఛానల్లో జాయిన్ అయ్యాను అనమాట. కానీ సార్ వాళ్ళు ఏం చేశారంటే మీరు మీడియాలోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పిన 2 names గుర్తుపెట్టుకొని జయంత్ అండ్ రిషబ్ ఇవి 2 టెలిగ్రామ్ లో సెర్చ్ చేయండి. ఛానల్ నేమ్ వస్తుంది. అందులో 13,000 members 14,000 members ఉన్నారు, లెస్ దాన్ 20,000. సో మొత్తం వాళ్ళ ఛానల్లో మీడియాలోకి వెళ్తే కింద సార్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి షార్ట్ నోట్స్ రాశారు. మనకి ఏమేం కావాలండి, జోగ్రఫీ కావాలి, ఎన్విరాన్మెంట్ కావాలి, ఎకాలజీ కావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి, అంటే హిస్టరీలో 3 హిస్టరీలు, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకానమీ, పాలిటీ, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సార్ ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో అది సార్ అప్లోడ్ చేశారు. అది కూడా చూడండి. ఒకవేళ మాకు టైం లేదు అని అంటే మీరు ఎవరిని నమ్మకండి, కేవలం టాపర్స్ నోట్స్ నమ్మండి అంతే. నాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా తీసుకోండి అని అన్నా కూడా నమ్మొద్దు, ఎందుకంటే ర్యాంకర్స్ కాము. అదే ర్యాంకర్స్ నోట్స్ అయితే ఎవరైనా నమ్ముతారు. నేను కూడా నాలాంటి ఇంకెవరో వచ్చి నోట్స్ ఇస్తుంటే నేను నమ్మను, అట్లాంటి వాళ్ళే నేను నమ్ముతాను. మీరు కూడా నన్ను నమ్మద్దు. అక్క మీరైనా తప్పు రాసుకుంటారా అంటే నేను ఇప్పుడు కాదు, ఒకవేళ నేను ఏదైనా అచీవ్ చేస్తే అప్పుడు ఇవన్నీ ఇస్తాను, నా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది కావచ్చు. కానీ నేను మీలానే తోట ఆస్పిరెంట్ కాబట్టి మీరు ఇట్లాంటి వాళ్ళు నమ్మొద్దు. అట్లనే నేను తప్పు రాస్తాను మాత్రం కాదండి, అస్సలు కాదు, నమ్మొద్దు అని అంటున్నాను, వేరేలా అనుకోద్దు. ఒక టాపర్ నోట్స్ తీసుకొని రాయడమే బెటర్, అవే చదువుకోవడం బెటర్, ది బెస్ట్ అని చెప్తాను. సో ఇంకంతేనండి, నాకు కూడా టైం అనేది తక్కువ ఉంది. రేపు శనివారం ఆదివారం అవి 2 నాకు ప్రొడక్టివ్ డేస్ ఉండవు, ఎందుకంటే నా ఈ ప్రిపరేషన్ లో నా ఫ్యామిలీని కూడా నేను బాగా చూసుకోవాలి. యాజ్ ఎ హౌస్ వైఫ్ గా చదవడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో నా ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో శనివారం ఆదివారం మాక్సిమం బుక్ అయితే డే టైంలో అస్సలు ముట్టను. నైట్ అందరు పడుకున్న తర్వాత తొందరగా పడుకోబెట్టి పిల్లల్ని అప్పుడు చదువుకుంటాను. నాకు సాటర్డే సండే అనేటువంటి ప్రిపరేషన్ ఏదైనా ఉంది అంటే అది నైటే 10 తర్వాత కూర్చుంటాను, ఒక 2 to 3 వరకు చదువుతాను. అట్లా ఆ 2 days ని నేను ప్రొడక్టివ్ డేస్ కాదు అని అన్నాను కదా, అది కాదు అని అంటే దాన్ని నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్యకాలం స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ కూడా చెప్పాను, ఎక్కువ స్ట్రెచ్ అవ్వకు, నీ హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి అంటున్నారు. కానీ ఎక్కువసేపు కూర్చోలేను కదండి, బ్యాక్ పెయిన్ చెప్పాను కదా, నాకు రీసెంట్ గానే ఒక ఆపరేషన్ అయిందని చెప్పేసి. సో ఎక్కువసేపు కూర్చోకూడదు, 1 month అయిందంతే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా చదవాల్సి వస్తుంది. అవసరమా, నడుము పట్టు లేకుండా ఇంతసేపు కూర్చోవడం టైం వేస్ట్, ప్లస్ నీ హెల్త్ కూడా బాగుండట్లేదు కదా అని చెప్పేసి. టైం వేస్ట్ అంటే నీ హెల్త్ బాగుండట్లేదు, ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వడం అని చెప్పేసి నేను అదే చెప్పాను. 2 సంవత్సరాలుగా చదువుతున్న ఇదే నోట్స్ ని నేను జస్ట్ రివిజన్ చేస్తున్నా అంతే. ఈసారి వస్తే వచ్చింది, పోతుపోయిందని చెప్పేసి ఫుల్ లెంత్ ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పేశానండి. ఇంకా నా వల్ల నా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నా. ఇప్పుడు ఇన్ని గంటలు ఒక డేలో కంటిన్యూస్ గా 6 hours, డేలో అయితేనేమో 6 to 7 hours చదువుతున్నాను, నైట్ అయితే మాత్రం 2 hours, మాక్సిమం 2. ఒక 9 hours నేను కేవలం సబ్జెక్ట్ మీదనే పెడుతున్నాను. పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి తగ్గిపోతుంది. సో నాకు అదే బాధ అవుతుంది. నా యొక్క మెయిన్ పిల్లలు, ఫ్యామిలీ, దాని తర్వాతనే కదా ఏదైనా. సో అందుకని ఈసారి గ్రూప్ 1 వస్తేనేమో వచ్చింది, ఇంకా గ్రూప్ 2 మీద కూడా కాన్సన్ట్రేషన్ అనుకుంటే తగ్గిపోతుంది. ఏమో చెప్పలేము అప్పుడు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్. ప్రిలిమ్స్ గానీ పాస్ అయినామంటే నిన్న ఇంకో బ్రదర్ అడిగారండి, కట్ ఆఫ్ అనేటువంటిది ఎందుకు అక్క అంత ఎక్కువ చెప్తున్నారు అని అంటే, నేను కట్ ఆఫ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుందని అనలేదు. అంటే మేబీ అట్లా చెప్పుండొచ్చేమో, కానీ ద రీజన్ బిహైండ్ దట్ ఏంటిదంటే ఎగ్జాక్ట్లీ మనకు 85+ వస్తే మనము మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. నేను ఒకసారి వీడియో క్లియర్ గా చూడండి. 65-70 వచ్చినాయి అని అంటే మనకు అటు ఇటు మనం చదవాలా వద్దా, గ్రూప్ 1 మెయిన్స్ కు ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 చదవాలా అని చెప్పేసి సందేహాలు ఉంటాయి. కానీ 80+, 85
ప్లస్ వచ్చాయి అనుకోండి ఆటోమేటిక్ ఇంకా మనం టైం వేస్ట్ చేయం, మెయిన్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మనం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పానమాట. 65 to 70 వస్తే మరి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దా అని అంటే చెప్పలేమండి. లాస్ట్ టైం ఎట్లా జరిగిందో చెప్పలేము కదా. అంటే ఫస్ట్ టైం ఏంటంటే కొంతమందికి 68, 69 వచ్చినా కూడా వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ కాలేదు, అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉండే. ఈసారి జనరల్ ఎట్లుంటుందో చెప్పలేము. సో అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు జనరల్ కాబట్టి జనరల్ వాళ్ళకు ఇప్పుడు నార్మల్ గా రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక బీసీ వాళ్ళకు 65 వచ్చి ఓసీ వాళ్ళకు 70 వచ్చినా కూడా బీసీ వాళ్ళకు వస్తే ఓసీ వాళ్ళకు రాదు. సో అట్లా కాంపిటీషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్ అనేటువంటిది. సో ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏంటంటే అందరు ఇప్పుడు రెండు కలగలిపి పెట్టాం కాబట్టి రిజర్వేషన్ అనేది ఏముంటది కాబట్టి ఒకవేళ ఓసీలు ఎక్కువ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి కంపేర్ టు అంటే రిమైనింగ్ కేటగిరీస్ తో పోలిస్తే జనరల్ కేటగిరీ ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ కొట్టాలి, ఎక్కువ మార్కులు సాధిస్తేనే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. మీకు అర్థమైందా? ఆ ఉద్దేశంతో చెప్పానమాట. రిజర్వేషన్స్ అనేటువంటి లేవు కాబట్టి మేము అంటే జనరల్ వాళ్ళు ఎట్లా చదువుతారు అట్లనే చదువుతారు. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా జనరల్ వాళ్ళు ఎట్లా చదువుతారు అట్లా చదువుతారు. ఎందుకంటే డిఫరెన్స్ అనేటువంటిది వాళ్ళకు వీళ్ళకు ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఉంటది కదా. సో అందుకని చెప్తున్నాను. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి కూడా ఒక 5 మార్క్స్ ఆర్ లెస్ దాన్ 10 అట్లా మార్క్స్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటది కదా. సో ఇప్పుడు మొత్తము ఓపెన్ చేసేసారు కాబట్టి అందరికి వీళ్ళకి కూడా ఈక్వల్ గా రావాలి. జనరల్ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అన్ని రావాలన్నమాట. సో అందుకనే వాళ్ళు కూడా వాళ్ళకు 50s 60s వస్తే సరిపోదు, వాళ్ళకు కూడా 70 మార్క్స్ ఎబో వస్తేనే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ. సో ఆ ఉద్దేశంతో చెప్పాను. సో అంతేనండి, వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాను. మీ కామెంట్స్ అన్నిటికీ కూడా అంటే వాయిస్ ద్వారా నేను మీకు రిప్లై ఇచ్చాను. అండ్ పవర్ బ్యాంక్స్ కావాలన్నారు కదా, వాటి లింక్స్ కూడా నేను ఎవ్రీ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి, ఒకసారి చూడండి. అంతే, ప్రతిసారి నేను ఇవ్వలేకపోతున్నాను, అందుకనే కామెంట్స్ కూడా ఆఫ్ చేస్తున్నాను. కామెంట్స్ ఆఫ్ చేయడానికి రీజనే అది. నాకున్న కొంచెం టైంలో నేను వీడియోస్ ఎక్కువ స్పెండ్ చేయదలుచుకోలేదు. ఏదో ఒక 5 minutes మాట్లాడతాను. ఈ రోజు ఎక్కువైంది కానీ రేపటి నుంచి నేను ఏం చదువుతాను అంటే ఏంది నేను నోట్స్ ఎట్లా ఒకవేళ ఆ సబ్జెక్ట్ చదువుతుంటే ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ ఏ టాపిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కుదిరితే చెప్తాను, లేదంటే చెప్పను. ఇది కూడా నాకు చాలా పీక్ టైము. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. సాటర్డే సండే వీడియోస్ రావు, మేబీ మండే లేదంటే లేదు. అంతే, బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.